అందరికీ నమస్కారం అండి. మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు సంకటహర చతుర్దశి. సంకటహర చతుర్దశి మనకు ఈ రోజున వచ్చింది. ఈ రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ విఘ్నేశ్వరుడు కథ విన్నవారికి వాళ్ళు అనుకున్న పనులు నెరవేరటమే కాకుండా తీరని కోరికలు తీరి ఆ ఇల్లు సుఖశాంతులతో ఉంటుంది. మనకు ప్రతి నెలలో సంకటహర చతుర్దశి వస్తూ ఉంటుంది. అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి అలాగే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి అని రెండు విధాలుగా ఉంటుంది. కానీ పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశిని మనం సంకటహర చతుర్దశిగా గణపతి పూజా విధానాలు జరుపుకుంటూ ఉంటాం. యథాశక్తిగా ఈ వ్రతాన్ని చేసుకునే వాళ్ళకి చాలా మంచి ఆ ఇంట్లో విద్య అలాగే ఉద్యోగం వీటికి ఎలాంటి కొరత లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. దీనికి సంబంధించి సంకటహర చతుర్దశి వ్రత కథను విందామా? ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారట. స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణబాధలు, సంతానం లేకుండా గృహ వసతి లేకపోవటం, దీర్ఘవ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా అసలు సాగకుండా, కావలసినంత ధనం లేకుండా, శత్రుపీడలు, పనుల్లో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవడం, పాడి పంటలు సరిగ్గా పండకపోవటం, వివాహం కాకపోవటం, అలాగే దంపతుల మధ్య సఖ్యత లేకపోవటం, చేయని తప్పుకి దండన అనుభవించటం మొదలైన ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టాలు తీర్చే వ్రతం ఏదైనా ఉంటే సెలవివ్వండి స్వామి అని స్కందుణ్ణి అంటే సుబ్రహ్మణ్య స్వామిని అడిగారట. అప్పుడు స్కందుడు ప్రసన్నుడై వ్రతాల్లోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకటహర చతుర్దశి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి శివుణ్ణి పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకో ఫలితం రాకుంటే బాధపడుతూ తన పూర్వపు అవతారాలలో తన యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతం ఇది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందింది. ఇప్పుడు ఆ వ్రత విధానం మీకు చెబుతాను వినండి అన్నాడట. ఈ వ్రతాన్ని ఏ మాసంలో అయినా బహుళ చతుర్దశి నాడు ప్రారంభించాలి. అంటే పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి అని అర్థం. వాటిలోనూ మంగళవారం కూడిన కృష్ణ చతుర్దశి మరింత ముఖ్యంగా దానిని అంగారక చతుర్దశి, భౌమ చతుర్దశి అని కూడా అంటారు. చంద్రోదయ వేళకి బహుళ చతుర్దశి తిథి ఉన్న రోజు చూసుకొని ఆ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేసి సంధ్యావందనం మొదలైన నిత్య కార్యక్రమాలు ఆచరించి సంకటహర చతుర్దశి వ్రతాన్ని చేస్తామని మొక్కుకొని ఎరుపు రవికల బట్టను గణపతి ముందుంచి దానితో ఒక చిటికెడు పసుపు కుంకుమ వేసి 3 దోసెల బియ్యాన్ని పోసి ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, దక్షిణతో కూడిన తాంబూలాలు అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపు కట్టాలి. దానిని స్వామి గణపతికి 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. ఉదయం అంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు, పండ్లు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనంగా ఉండి మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి. ఇక సూర్యాస్తమయం సమయం తర్వాత తలస్నానం చేసి దీపం వెలిగించి శ్రీ సంకటహర చతుర్దశి వ్రతాన్ని ఆచరించాలి. ముడుపు కట్టిన బియ్యం ఉపయోగిస్తూ తీపి పొంగలి కుడుములు చేసి స్వామికి నైవేద్యం పెట్టాలి. వ్రతము అర్ఘ్యాలు అయిన పిదప అతిథులను గణేశ్వర స్వరూపంగా భావించి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టాలి. ఆ ముందు రోజు ఆ రోజు బ్రాహ్మణ చర్యాన్ని పాటించి దైవనామ స్మరణతో లౌకిక విషయాల మీద మనస్సు పోకుండా చూసుకోవాలి. ఇలా ఈ వ్రతం చేస్తే త్వరగా కోరికలు నెరవేరుతాయి. 12 సార్లు చేసే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది. మరునాడి గణపతి హోమం చేయగలిగితే మరింత శ్రేష్టం. ఒకరోజు ఆకాశ మండలంలో పయనిస్తూ నారద మహర్షికి కుంభీపాక నరకం కనిపించింది. లోపల ఎవరున్నారా అని చూస్తాడు. అక్కడ భృశుండి మహర్షి తల్లిదండ్రులు, అతని పూర్వాశ్రమంలోని భార్య, కుమార్తె కనిపిస్తారు. వాళ్ళంతా నరక యాతన అనుభవిస్తున్నారు. వారి బాధలు చూసి చలించిపోయిన నారదుడు వెంటనే భూలోకానికి వచ్చి అక్కడ తపస్సు చేసుకుంటూ మహర్షి వద్దకు వెళ్ళి, ఓ మహర్షి, నీ పూర్వాశ్రమంలో భార్య, కూతురు, నీ తల్లిదండ్రులు కుంభీపాక నరకంలో దారుణ బాధలు గురవుతున్నారు. అదేమీ పట్టనట్లు నీవిలా తపస్సు చేసుకోవటం ధర్మం కాదు. వారి బాధలు పోయి సద్గతులు కలగటానికి తగిన పరిహారాలు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతారు. నారదుని మాటలు విన్న భృశుండి
భృశుండికి ఎంతో ఆవేదన కలిగింది. తన పూర్వాశ్రమ జీవితం గుర్తుకు వచ్చి వారి సహంకారం వల్లనే తాను ఈనాడు తపస్విని అయ్యాను అని, ఎలాగైనా వారి బాధల్ని రూపుమాపి సంతోషపెట్టాలి అని సంకల్పిస్తాడు. తన ఇష్టదైవమైన గణపతిని ధ్యానించాడు. పవిత్రమైన జలాన్ని చేత్తో తీసుకొని గతంలో సంకటహర చతుర్దశి గణపతి వ్రతం చేయడం ద్వారా తనకు లభించిన పుణ్యఫలాన్ని తన వారికి దారబోయాలని అనుకొని, ఓ గణనాథ, నేనే గనుక నీ దివ్య చతుర్దశి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉంటే నా పితరులు వారితో పాటు నా భార్య కుమార్తె నరకలోక బాధల నుంచి విముక్తి పొందగలరు అని నీళ్లు విడిచిపెట్టాడట. గజానుడి అనుగ్రహంతో ఆయన చేసిన వ్రతఫలంలో ఒక్క పర్యాయం చేసిన వ్రత ఫలితం వల్లనే ఆయన పితరులు, భార్య, కుమార్తె అందరూ దేవతా శరీరాలను వదిలి దివ్య విమానం ఎక్కి గణేష్ లోకానికి చేరుకున్నారట. ఇక ప్రతి మాసం ఆ వ్రతం చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో మనమే ఊహించుకోవాలి. అలాగే మరొక కథ చూస్తే, ఒకానొక నాడు ఇంద్రుడు తన విమానంలో ఇంద్రలోకానికి వెళుతుండగా అనేక పాపములు చేసిన ఒక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు. అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యంగా ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చిరువుంది చూసినట్లు తిలకించాడు. ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనయ్యాడు. మహారాజు ఆనందంతో నమస్కరించారు. అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడగగా అప్పుడు ఇంద్రుడు, ఓ రాజా, మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యంలో అంతరార్థంగా ఆగింది అని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, అయ్యా, మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా. అప్పుడు ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్దశి, నిన్నటి రోజున సాయంత్రం వరకు ఎవరైతే ఉపవాసం చేసి సంకటహర గణేష్ వ్రతం చేస్తారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడట. సైనికులంతా కలిసి రాజ్యమంతా అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం వ్రతం చేశారా అని కనపడలేదు. కానీ అలా తిరుగుతూ ఉండగా దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు. అదే సమయంలో ఒక గణేశ దూత వచ్చి మరణించిన ఒక వేశ్య మృతదేహాన్ని తీసుకెళ్లటం కనపడింది. సైనికులు వెంటనే ఎన్నో పాపాలు చేసి ఎన్నో జీవితాలు కూల్చిన ఆమెకి ఎందుకు గణేష్ లోకానికి తీసుకువెళ్తున్నారు అని ప్రశ్నించాడు. దానికి గణేష్ దూత, ఈమె నిన్నంతా ఉపవాసం ఉంది, తెలియకుండానే ఏమీ తినలేదు. చంద్రోదయం తర్వాత గణపతికి నమస్కరించింది. ఆ విధంగా ఆమెకి తెలియకుండానే సంకటహర చతుర్దశి వ్రతం చేసింది. ఈ రోజు మరణించింది. తెలిసి చేసినా తెలియ చేసినా ఈ వ్రతం ఎంతో ఉన్నత స్థితిని చేరుకుంటుంది. ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేసేవారు గణేశ లోకానికి చేరుకుంటారు. మరణాంతరం తథ్యం అని చెప్పాడు అని చెప్తారన్నమాట. అప్పుడు సైనికులు ఆ స్త్రీ పుణ్యఫలాన్ని తమకిమ్మని గణేశుడు దూతని అడిగాడట. గణేష్ దూత అంగీకరించనే లేదు. ఈలోపు ఆమె దేహం నుంచి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట వీచి ఇంద్రుడి విమానం వెంటనే బయలుదేరింది. తెలియక చేసిన ఆ వ్రతానికే ఇంత ఫలితముందో చెప్పే వృత్తాంతం ఇదేనండి. మరొక కథ చూసుకుంటే, పూర్వం కృతవీరుడనే మహారాజు ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు కూడా. ఆయన భార్య మహాప్రతివత, గుణవతి. ఆమె కూడా భర్తలాగే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు. ఆ పుణ్య దంపతులకు ఎంత కాలం గడిచినా సంతానం లేదు. పుత్ర సంతానం కోసం వారి చేయని వ్రతం కూడా లేదు, దానం లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్య తీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీర్యుడు ఒకనాడు తమ మంత్రులకి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకి వెళ్ళిపోయాడు. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో ఆహారాన్ని వదిలేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్నే భుజిస్తూ తమ తపస్సుని కొనసాగించాడు.
అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితి చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడి తల్లిదండ్రుల్ని కలిశారు. పుత్ర సంతానం కోసం అతడు కొడుకు పడుతున్న బాధల్ని చెప్పాడు. నారదుడి ద్వారా తమ కుమారుడికి సంతానం లేదని బాధపడుతున్నది తెలుసుకొని కృతవీరుడి తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మపవు, ఎన్నో యజ్ఞాలు వ్రతాలు చేశాడు, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకున్న కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి సంతానం లేకపోవటానికి కారణం ఏంటి? అతడు ఏం పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి అని దీర్ఘంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుడి తండ్రితో ఇలా చెప్పాడు, నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు గలవాడు, పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతను ధనాకాంక్షతో దారి కాసి బ్రహ్మవేత్తలు సాత్వికులు అయిన 12 మంది బ్రాహ్మణులు చంపి వారి దగ్గరున్న సంపదల్ని ఆహారాన్ని దోచుకున్నాడు. ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు బహుళ చతుర్దశి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికొచ్చిన సాముడు తన కుమారుని గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు. కొన్నాళ్ళకి సాముడు మరణించాడు. పరమ పాపి అయినప్పటికీ మాఘబహుళ చతుర్దశి నాడు ఏమీ తినకపోవటం, సంధ్యా సమయం ఇంటికొచ్చి కొడుకును గణేశ అని పలుమార్లు పిడవటం, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీరుడనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు. ప్రస్తుతం అతడెన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ గత జన్మలో మంచివారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీరుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్య పాపం క్షమించరానిది అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి, అది ఎంత కష్టమైనదా సరే చెప్పండి అని ప్రాధేయపడతాడు. అప్పుడు బ్రహ్మ, నీ కుమారుడు అత్యంత మహనీయతమైనది, కోరిన కోరికలు తీర్చేది అయినా గణేష్ సంకటహర చతుర్దశి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి అని వ్రత విధానం చెప్తాడు. అప్పుడు కృతవీర్యుడు తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తమ కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవంతుడవుతాడని, కరుడు కట్టిన ప్రారబ్ధాన్ని సైతం కర్పూరంలో కరిగించేసే మహనీయ వ్రతమని చెప్పాడు. ఇలా అతను ఆ యొక్క గణేష్ వ్రతం చేసుకొని సంతాన ప్రాప్తిని పొందాడట. ఇలా సంకటహర చతుర్దశి వ్రతం చేయడం వలన ఎంతో ఉన్నతమైన స్థితి పొందుతారని, వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని, నరదృష్టి పడిన ఎట్టి పరిస్థితుల్లో పతనం అవ్వరని దీని భావం. ఈ వ్రతం ఆచరించేవారు ఎవరైనా సరే జన్మాంతంలో గణేశుడి లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందం అనుభవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఇలా సంకటహర చతుర్దశి వ్రత విధానం, అదేవిధంగా వ్రత ఫలితం, వ్రత కథలో విన్నారు కదా. ఇంత మహిమగల సంకటహర చతుర్దశి మనకు నెలకి ఒకసారి వస్తూనే ఉంటుంది. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశిని సంకటహర చతుర్దశిగా పేర్కొని విఘ్నేశ్వరుని పూజిస్తే సకల విఘ్నాలు తొలగి సకల సంతానం కలిగి, అలాగే ఆ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలిగి తీరని కోరికలు కూడా తీరుతాయి. అంతేకాకుండా ఆ గణేష్ పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వాదం పరిపూర్ణంగా దొరుకుతుంది. అదేంటే ఈరోజు కథ. ఈ సంకటహర చతుర్దశి గణేష్ కథలు విన్నారు కదా. ఇంతవరకు విన్నవారందరికీ నా ధన్యవాదాలు. శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో ఈ కథలు విన్నవారికి ఆ గణేష్ ఆశీస్సులతో సకల సంపదలు కలగాలి, కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. జై వినాయక.